నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ ఇప్పుడు చాలామంది ఆన్లైన్‌లో ఈ బుక్ త్రూ చాలామంది మనీని అయితే ఎర్న్ చేస్తున్నారు. అంటే చిన్న చిన్న బుక్స్ వాళ్ళకున్న నాలెడ్జ్‌ని బట్టి క్రియేట్ చేసి చాలా బాగా డిజైన్ చేసి వాటిని సేల్ చేయడం జరుగుతుంది. బట్ ఆ మనీ సోర్సెస్ కానివ్వండి, ఆ వే కానివ్వండి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అంటారు? కొంతమందికి రాసే అవకాశం ఉంటుంది. బాగా క్రియేట్ చేయగలరు. మంచి బుక్‌ని డిజైన్ చేయగలరు. బట్ ఆన్లైన్ త్రూ ఈ బుక్ త్రూ మనం ఏ విధంగా వాటిని సేల్ చేయొచ్చు అంటాము? ప్లాట్‌ఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి? మ్యామ్ యాక్చువల్గా ఏంటి అంటే ఈ బుక్ పబ్లిషింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వేగా నేను చెప్పగలుగుతాను. అది మనీ మేకింగ్కి, అలాగే ఇంకా దాని బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకు అంటే జనరల్గా మీరు ఒక బుక్ రాయాలి అంటే ఒక ప్రాసెస్, ప్రింటెడ్ వర్షన్ కావాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది మీకు. అది కూడా ఏంటంటే మనం వితౌట్ అథారిటీ అంత పబ్లిష్ చేసి సెల్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. సో ప్లస్ మినిమం క్వాంటిటీ ఇన్నని పబ్లిష్ చేయాలి. అదే ఇక్కడ అలా కాదు. మనకి మినీ బుక్స్ రాసుకోవచ్చు, 5-6 పేజెస్తో కూడా బుక్ రాసుకోవచ్చు, 100 పేజెస్తో కూడా బుక్ రాసుకోవచ్చు. ఇట్లా మనకేంటి అంటే మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ దేనేదో ఇన్ఫార్మల్ వేలో కూడా, అంటే జనరల్గా ఒక బుక్ అయితే ఏంటి అంటే కంప్లీట్గా ఒక లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ అలా కాదు. నేను వాడుక భాషలో కూడా నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ని చెప్పే విధంగా కూడా మనం బుక్స్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ఈ బుక్స్ రాసి కొన్ని లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, నేను జనరల్గా పేరెంటింగ్ మీద ఈ బుక్స్ అని చెప్పి వెతికాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి, హౌ పేరెంట్స్ కెన్ డెవలప్ హ్యాపీ చిల్డ్రన్ అని చెప్పి ఎవరో ఒక బుక్ రాయడం జరిగింది. సో ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఒకసారి. ఇదిగోండి, ఈ బుక్ ఇప్పుడు ఇక్కడ చూస్తే 38 రేటింగ్స్ అని ఉన్నాయి. ఇక్కడ ₹0 ఫర్ కిండిల్ అన్లిమిటెడ్ అని ఉంది. ప్రింటెడ్ వర్షన్ కావాలంటే ₹959 అని ఉంది. ఇదిగోండి, ఎన్ని పేజెస్ ఉన్నాయంటే 67 పేజెస్ ఉన్నాయి. ఓకే. ఇంకా చిన్న చిన్న బుక్స్ కూడా చూపిస్తాను. ఇంకొక బుక్ కూడా ఇదిగోండి, ఈ బుక్ చూడండి, A to Z అబౌట్ పేరెంటింగ్ స్ట్రాటజీస్ అని చెప్పి బుక్ ఉంది. 1500 రివ్యూస్ ఉన్నాయి. చూడండి, కిండిల్ ఎడిషన్ వచ్చేసరికి ₹1700 ఉంది. ప్రింటెడ్ వర్షన్ 1800 ఉంది. చూడండి, 1700 ఉంటే కూడా దాదాపు 1500 మంది రివ్యూ ఇచ్చారంటే దగ్గర కనీసం ఒక 10,000 మంది ఈ బుక్ పర్చేజ్ చేస్తుంటారు. 5,000 మినిమం. ఏది ₹1,700 పెట్టి. ప్లస్ ఎన్ని పేజెస్ ఉందో కూడా ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి, 346 పేజెస్. అంటే రోజుకు ఒకటి అనుకోండి, 365 రోజులకి 365. అందులో ఇక్కడ పేజ్ అంటే మన దీనిలాగా కాదు, చిన్న వర్షన్, మనం ఐప్యాడ్లో చూడటానికి కంఫర్టబుల్ ఉండేలాగా, మొబైల్లో చూడటానికి కంఫర్టబుల్ ఉండేలాగా వస్తుంది. ఓకే, చూడండి, ఇట్లా పెయిడ్ పెట్టినా సరే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఇందాక చూసిన దానిలో కిండిల్ ఫ్రీ అని ఉంది కదా, ఈ బుక్ చదివినా కూడా మనకి అమౌంట్ వస్తుంది. అదేలా సార్ అసలు? ఈ బుక్ అనేసరికి మనకి ఎలా ఉంటుందంటే అమెజాన్ కిండిల్లో ఫ్రీగా చదవాలి అన్నా వాళ్ళు అమెజాన్ కిండిల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఓకే. మనకి యూట్యూబ్ ప్రీమియం అని ఉంటుంది. యూట్యూబ్ ప్రీమియం అని ఉన్న వాళ్ళకి యాడ్స్ రావు, కానీ ఏ వీడియోస్ ఎంతసేపు చూసారనే దాన్ని బట్టి ఆ అమౌంట్ పే చేస్తుంది యూట్యూబ్. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా అంతేనండి. మన బుక్ ఎంతమంది ఎన్ని పేజీలు చదివారనే దాన్ని బట్టి ఆటోమేటిక్గా మనకి ఆ అమెజాన్ అనేది అమౌంట్ పే చేస్తుంది. సో ఇది ఒకటి ఉంది. సో ఇట్లా మనకేంటి అంటే మీరు కనుక ఏ టాపిక్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఇంటర్వ్యూ ఎలా చేయాలి అనే టాపిక్ మీద మీరు మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది కాబట్టి కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళ కోసం మీరు ఒక చిన్న మినీ ఈ బుక్ రాయొచ్చు. అది కూడా మీరు బుక్ రాయడానికి మళ్ళీ మనం పెన్ను పేపర్ కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు జనరల్గా మొబైల్లో గూగుల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి గూగుల్ డాక్స్లో మీరు మాట్లాడుతూ ఉంటే కూడా అదే టైప్ చేస్తుంది. లేదు మీకు తెలుగు వాయిస్ టు టెక్స్ట్ కావాలి అంటే కూడా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇదిగోండి, తెలుగు వాయిస్ టైపింగ్ ఆన్లైన్ అనగానే మీకు ఇలా సైట్స్ వస్తాయి. చాలా సైట్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇప్పుడు ఈ సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మనం మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ ఇదే టైప్ చేస్తుంది. ఓకే. ఇది క్లిక్ చేసి మనం టైప్ చేస్తూ ఉంటే అదే మొత్తం ఆటోమేటిక్ టైప్ అయిపోతుంది. సో మళ్ళీ నేనైతే ఆల్రెడీ ఆన్లైన్ మనీ మంత్రాన్ని బుక్ రాయటం జరిగింది. దానికి ఎటువంటి పెన్ను పట్టుకొని వాళ్ళ ఓన్లీ ఏంటంటే గూగుల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి నేను మాట్లాడుతూ ఉన్నాను, అది టైప్ చేస్తూ ఉన్నది. సో అట్లా మనకున్న ఐడియాస్ని మనం ఈజీగా ఒక బుక్ రూపంలో రాయొచ్చు. నెక్స్ట్ అలాగే సో మీకు చెప్పినట్టుగా ఇలా ఫ్రీగా చూసినా కూడా మనకి మనీ వస్తుంది, పెయిడ్ దానికైనా కూడా మనకి మనీ వస్తుంది. ఇది అమెజాన్ పే చేస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే నిజంగా ఈ బుక్స్ వల్ల మనీ ఏం చేయొచ్చు అనే దానిలో ఇవే చిన్న ఎగ్జాంపుల్. మీకు చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. చాలామంది ఆల్రెడీ ఈ విధంగా ఎర్న్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ మనం ఇంకా కొన్ని పాయింట్స్ ఏం మాట్లాడదాము అంటే అసలు ఈ బుక్ చేయడానికి ఇదే ప్లాట్ఫామా, ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయా అంటే రెజర్వ్ పే ద్వారా కూడా మనం అమ్మచ్చు. ఎటువంటి ఆథరైజేషన్ లేకుండా మీరు ఒక చిన్న ఈ బుక్ తయారు చేసుకుని మీరే డైరెక్ట్గా రెజర్వ్ పే ద్వారా కూడా అమ్మచ్చు. ఓకే. ఇన్స్టామోజో ద్వారా కూడా అమ్మచ్చు.
ఇది కూడా కాకుండా ఇంకా మీకు ఇదిగోండి గమ్రోడ్ అనే ఒక వెబ్సైట్ ఉందండి. సో ఇక్కడ కూడా వెబ్సైట్స్లో ఈ వెబ్సైట్లో కూడా మనం ఈ బుక్ అమ్మచ్చు. ఓకే. ఇవ్వండి చాలా సింపుల్ అనమాట. జస్ట్ మనం గమ్రోడ్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని మనం ఏదైతే బుక్ రాసామో ఆ బుక్ అప్లోడ్ చేసి మన డీటెయిల్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుక్ చూడవచ్చు. ఇదిగోండి డిజైనింగ్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఒక బుక్ డిజైన్ చేశారు ఎవరో. ఇదిగోండి చూడండి ఇక్కడ ఎంత కమ్ముతున్నారు చూడండి, $69. సో ఈ విధంగా ఇదిగోండి చూడండి ఎంతమంది పర్చేజ్ చేశారు ఇప్పటి వరకు అంటే 4,000+ పర్చేజ్ చేశారు. మనం ఇచ్చే బుక్లో కనుక మంచి సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా ఇలాంటి సైట్స్ చాలా ఉన్నాయండి. ఏది మనీ ఏం చేయాలనుకుంటే కనుక ఇన్స్టామోజో కానివ్వండి, రెజర్పే కానివ్వండి, లేదు గమ్రోడ్ కానివ్వండి, అమెజాన్ కిండిల్ కానివ్వండి, ఇలా ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ESTY అని ఉంటుంది అది కానివ్వండి. వీటిలో కూడా మళ్ళీ మనకి అమెజాన్ కిండిల్ మీద, గమ్రోడ్ మీద, ESTY మీద ఆల్రెడీ నేను గతంలోనే మన మనీ వ్యాలెట్ యూట్యూబ్ ఛానల్లోనే వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. ప్రతిదానికి అసలు గమ్రోడ్లో ఎలా అమ్మొచ్చు, ESTYలో ఎలా అమ్మొచ్చు, అమెజాన్ కిండిల్లో ఎలా అమ్మొచ్చు, ఈ వీడియోస్ ఉన్నాయి. సో ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇంకో డౌట్ ఏముంటుంది అంటే డిజైన్ చేయాలి అంటే ఎలా డిజైన్ చేయాలి, ఆ బుక్కి సంబంధించి ప్లస్ బుక్ రాయాలి అంటే కూడా ఇంకా ఈజీ వే కూడా ఇంకోటి చూపించబోతూ ఉన్నా. ఇంకా ఈజీ వే ఉంది సార్. యాక్చువల్గా ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్క్ అయ్యేది చాట్ GPT అని చెప్పి మనకి ఓపెన్ AI అని చెప్పి ఒక టూల్ ఉంది. వాళ్ళు రీసెంట్గా ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఇదిగోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ ఏంటి, ఏం కావాలని ఇక్కడ టైప్ చేస్తే అదే మనకి కంటెంట్ ఇచ్చేస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం డిజైన్ చేయడానికి బెస్ట్ వెబ్సైట్స్ ఏంటి, ఇదిగోండి బెస్ట్ వెబ్సైట్స్ టు డిజైన్ ఈ బుక్ అని చెప్పి నేను టైప్ చేసి జస్ట్ వదిలేస్తే ఆటోమేటిక్గా అది కంటెంట్ జనరేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ మీరు చూడవచ్చు. ఇదిగోండి క్యాన్వా, నేను చెప్పిన అదే యాప్ వస్తుంది. దాని తర్వాత అడోబ్ ఇన్డిజైన్. ఇదిగోండి ఈ విధంగా ఏ యాప్స్ ద్వారా మనం బుక్ ఫ్రీగా డిజైన్ చేసుకోవచ్చో కూడా ఇక్కడ ఇచ్చేస్తుంది. ఇదిగోండి VISME, ఇవన్నీ కూడా ఏంటంటే మనం బుక్స్ డిజైన్ చేసుకోవడం పనికి వచ్చేది. ఈ విధంగా మీరు బుక్లో రాయాలన్న టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి తీసుకుని రీసెర్చ్ చేసే పార్ట్లో మీకు ఇక్కడ సగం రీసెర్చ్ అయిపోతుంది. చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే చేంజెస్ చేసుకుని తెలుగుగా అంటే తెలుగులో మార్చుకుని హ్యాపీగా వీళ్ళు బుక్ కూడా రాసేసుకోవచ్చు. ఓవరాల్గా ఆన్లైన్ ప్రతి ఒక్కటి ఉంది. నాలెడ్జ్, సేలింగ్, దాంతోపాటు క్రియేటివిటీ అండ్ మనీ ఎర్నింగ్ సోర్సెస్, దాని మీద మనకు అవగాహన ఉంటే చాలని అర్థమవుతుంది సార్. ఎవరికైనా సరే ఇట్లా బుక్స్ రాసే నాలెడ్జ్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన డిజైన్ గురించి కానివ్వండి, లేకపోతే ఇంకా వెబ్సైట్స్ గురించి కానివ్వండి, ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కంప్లీట్గా, లేదా ఒకవేళ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి పర్సనల్గా గైడెన్స్ కావాలని కొంతమంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎంత వాళ్ళు తెలుసుకున్నప్పటికీ కూడా వన్స్ ఒకసారి మీట్ అవుతే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇన్డెప్త్ ఉంటుందనే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి మీ సైడ్ నుంచి ఏ విధంగా ఉంటుందంటారు? అదే మ్యామ్, ఈ విధంగా బుక్ రాయటం ఒక ఎత్తు అయితే ఆ బుక్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే త్రూ డిజిటల్ మార్కెటింగ్ చాలా ఈజీగా వీళ్ళు మార్కెట్లో తీసుకువెళ్ళచ్చు. ఓకే. సో ఎవరికైనా సరే వీటికి సంబంధించిన సబ్జెక్ట్ కనుక నేర్చుకోవాలి అనుకుంటే మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ పొందగలుగుతారు. దీనికి సంబంధించిన ఈ విధంగా హెల్ప్ కావాలి అన్నా కూడా త్రూ కన్సల్టేషన్ ద్వారా వాళ్ళ సర్వీస్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.